అయ్యరన్న వాస్తవం చెప్పాలంటే గిదే డీసీతోని మ్యాచ్ 10 ఓవర్లలో మనం 120 చంపినాం. ఆ మ్యాచ్ గనక ఆగుండకపోతే ఎప్పుడో గీ డీసీని విసికి మనం 2 పాయింట్లు సంపాదించుకుంటుండే, టాప్ 2ల స్పాట్ కూడా ఫిక్స్ చేసుకుంటుండే. ఇప్పటికి కూడా అయిందేం లేదు సిమ్రాన్ తమ్ముడు. జీటీ మొన్న ఎల్ఎస్జీతో ఓడిపోయింది, నిన్న ఎస్ఆర్హెచ్ ఆర్సీబీని ఓడిచ్చింది. ఇక మనకింకా 2 మ్యాచ్లు ఉన్నాయి. ఇలా ఒక్క మ్యాచ్ మంచి రన్ రేట్తో గెలిచినాం అనుకో 19 పాయింట్లు వస్తాయి. దట్ మీన్స్ ఖచ్చితంగా మనం టాప్ 2ల క్వాలిఫై అవుతాం. ఏ ఒక్క మ్యాచ్ గెలుచుడైంది అయ్యర్ బై. ఆల్రెడీ మన స్క్వాడ్ తోని జాష్ ఇంగ్లీష్, మార్కస్ స్టోనీస్ జాయిన్ అయ్యిల్లు. మిగిలిన 2 మ్యాచ్లు మనమే గెలవాలి, టేబుల్లో టాప్ కి పోవాలి. ఏంటిదివే మీరు గెలిచేది, టాప్ కి పోయేది? మొన్నటిదాకంటే ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై కావాలని భయపడుకుంటా ఆడినాం. కానీ ఇప్పుడు ఐపీఎల్ ట్రెండ్ మారింది. ఎలిమినేట్ అయిన టీంలన్నీ క్వాలిఫై అయిన టీంలన్నీ వట్టిగానే పిసుకుతానే. మేము కూడా గదే ట్రెండ్ ఫాలో అవుతాం, మిమ్మల్ని వట్టిగానే పిసుకుతాం. పటేలు, నేను ట్రెండ్ ఫాలో గాను, ట్రెండ్ సెడి ఎత్తా. ఎప్పుడు ఐపీఎల్ అయిపోయేసరికి 6వ నెంబరు, 7వ నెంబరు, 8వ నెంబర్ల స్పాట్ బుక్ చేసుకునే పంజాబ్ని నెంబర్ 1, నెంబర్ 2 పొజిషన్కి తీసుకొచ్చిన. ఇక ఇక్కడ నుండి డైరెక్ట్ క్వాలిఫైయర్ 1, అక్కడ నుండి ఫైనల్, గంతే. నో బడీ కెన్ స్టాప్ మీ. మొన్నటిదాకా జీటీ, ఆర్సీబీ కూడా గట్లనే అనుకున్నాయి. పంత్ జీటీని విసుకలేదా, ప్యాట్ కమిన్స్ ఆర్సీబీని విసుకలేదా? అయినా సీజన్ సగం అయిపోయేసరికి మేము కూడా టేబుల్ టాప్లోనే ఉన్నాం. ఏదోగా ముంబై ఇండియన్స్ చేయబట్టి మా పరిస్థితికి ఇట్లా అయింది. వాళ్ళ సంగతి నెక్స్ట్ సీజన్లో చూసుకుంటాం. పటేలు బ్రో, ఎలిమినేట్ అయ్యి ఇంటికి పోయే ముంబై ఇండియన్స్ని ఎలిమినేటర్ ఆడే స్టేజ్ దాకా తీసుకొచ్చినావు. అన్ని టీంలని రిస్క్లో పెట్టినావు. ఇప్పుడు గదే ముంబై ఇండియన్స్ ఎలిమినేటర్ కాకుండా క్వాలిఫైర్కి రావడానికి కూడా ట్రై చేస్తుంది. ఇవాళ నువ్వు కనీసం పీవీకేఎస్ నన్ను ఓడిస్తే మాకు టాప్ 2లకు పోయే ఛాన్స్ ఉంటుంది. మేమే క్వాలిఫై కానప్పుడు ఇవ్వలేటు పోతే మాకేంది పాటిదారు బ్రో. అయినా మేము ముంబై చేతిలో ఓడిపోయినాం, మీ అందరు కూడా ఓడిపోవాలి. ఎందుకు పటేలు బ్రో అంత హార్ష్ డెసిషన్స్ తీసుకుంటాను? ఎందుక? ఇంతవరకు ఐపీఎల్ ట్రోఫీ గెలవని టీంలు పంజాబ్, ఆర్సీబీ, ఢిల్లీ. ఒకవేళ మీ ఇద్దరు ఇట్లా లెవెల్ అన్న వాళ్ళు ట్రోఫీ గెలిస్తే మా పరువు ఏం కావాలి? కాబట్టి మా సపోర్ట్ మొత్తం జీటీకి, ముంబై ఇండియన్స్కే ఉంటుంది, మీకు మాత్రం ఉండదు. అందుకేవే మీరు ఇన్ని రోజులు ట్రోఫీ గెలవకుంటున్నారు. ఫైనల్ దాకా తీసుకుపోయిన మిమ్మల్ని చిన్న ఇంజురీ అయిందని నన్ను వదిలేసిళ్ళు. ఆ తర్వాత ఇంజురీ నుండి రికవర్ అయ్యి ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుకుంటా కేకేఆర్ని ట్రోఫీ గెలిపించిన, డొమెస్టిక్ క్రికెట్లో ముంబైని ట్రోఫీలు గెలిపించిన, ఛాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ కప్లో ఇండియాని ఎన్నో మ్యాచ్లు గెలిపించిన. ఈ ఐపీఎల్లో కూడా అదే రిపీట్ కాబోతుంది. పంజాబ్ని ట్రోఫీ గెలిపియబోతున్నా, దీన్ని ఎవ్వరు ఆపలేరు. ఎవరో ఎందుకు అయ్యారు? నిన్న ఆపడానికి మేము ఆల్రెడీ రెడీగా ఉన్నాం. ఆడాల్సిన ఆట అంతా గీ డీసీతో ఆడుకోవాలి. మీ నెక్స్ట్ మ్యాచ్ మాతోనే ఉన్నది. అప్పుడు గీ చిన్నపిల్లలతో ఆడినట్టుండదు ఆట. ప్లే ఆఫ్స్లకు పోకముందే ప్లే ఆఫ్లలో ఆట ఎట్లుంటుందో చూపిస్తా. ఆ ఆట నేను చూసే ఉన్నా హార్దికు. మిమ్మల్ని విసికి ఎలిమినేటర్ ఆడేటట్టు చేస్తా, రెడీగా ఉండుల్లి. అంతే అంటావా అయ్యారు? లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అట్లనే నిన్న జరిగిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీకి సంబంధించిన హైలైట్స్ వీడియో కూడా ఆల్రెడీ అప్లోడ్ అయింది, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, చూడండి. ఇక ఈ మ్యాచ్ కనుక పంజాబ్ మంచి నెట్ రన్ రేట్తో గెలిచిందనుకో ఖచ్చితంగా క్వాలిఫైయర్ 1కి క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉంటాయి. కానీ ఓడిపోయిన టీంలన్నీ చాలా డేంజర్గా ఆడుతున్నాయి ఇప్పుడు. కాబట్టి డీసీ కూడా మళ్ళీ ఫస్ట్లో అన్నట్టు ఆడితే పంజాబ్ కింగ్స్కి కష్టమే కావచ్చు. బట్ డీసీలో కొంతమంది ఇంపార్టెంట్ ప్లేయర్స్ మిస్ అవుతారు. బట్ అదే వైపు పీబీకేఎస్లో కొంతమంది ఇంపార్టెంట్ ప్లేయర్స్ యాడ్ అయ్యిల్లు. సో చూద్దాం ఏం జరుగుతుందో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.